మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశము జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమనగా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాల శాపాలు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలైన శాపాలు కూడా ఉన్నాయా? పూర్వకాలం నుండి దేవుని ఆరాధించుటకు దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ ఆశీర్వదించబడ్డారా, శపించబడ్డారా అనే విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. అంటే దేవుని సన్నిధిలో ఉండాల్సిన రీతిలో ఉండకపోతే ఏమంటాయి? ఆశీర్వాదాలకు బదులు శాపాలు వస్తాయి. అరే, మనం దేవుని సన్నిధికి వెళుతున్నాము, దేవుని సన్నిధికి వెళ్తే శాపాలు వస్తున్నాయి ఏంటి? మరి శాపాలు రాకూడదే. అసలు మనం దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, మనం క్షేమంగా ఉండాలని, మనం భద్రంగా ఉండాలని, అంతేకాక పరలోకానికి సంబంధించినటువంటి మర్మాలు తెలుసుకోవాలని, పరలోక బాటలో నడవాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి దేవుని సన్నిధికి వస్తే శాపాలు ఎలా వస్తున్నాయి? ఇలా దేవుని సన్నిధికి వచ్చి శాపాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఉన్నారా అనే విషయంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని బిడ్డలు చాలా మంది వచ్చారు. దేవుని సన్నిధికి దేవుడు ఎక్కడ ఉంటే, దేవుని ఆరాధన చేసే స్థలము ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ, అంటే దేవుని పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని ఆరాధించు స్థలము ఎక్కడుంటే అక్కడికి మనం వెళితే అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుని ఎదుట మనం ఉన్నాము, మన ఎదుట దేవుడు ఉన్నాడు. కనుక ఆశీర్వాదాల కొరకు మనం వస్తున్నామా, శాపాల కొరకు వస్తున్నామా అంటే మనమందరం కూడా ఆశీర్వాదాల కొరకే వస్తున్నాము. మరి ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధికి వస్తే శాపాలు మనకు ఎలా వస్తున్నాయి? మన వెంట శాపాలు ఎలా వస్తున్నాయి మనము ఆలోచన చేద్దాం. పూర్వకాలంలో ఆదికాండము 4వ అధ్యాయంలో ఆరాధన జరిగింది. అక్కడ ఆదాము కుటుంబము ఆరాధన చేస్తున్నారు. ఆది మానవుడైన ఆదాము కుటుంబము ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో హేబేలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. కయీను కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. కానీ కయీను శపించబడ్డాడు, హేబేలు ఆశీర్వదించబడ్డాడు. అఫ్కోర్స్ హేబేలు చనిపోయి ఉండొచ్చు, మనమందరం చనిపోయేవారమే, మనందరం కూడా అక్కడికి వెళ్ళేవారమే. కానీ హేబేలు రక్తము దేవుని సన్నిధిలో మొరపెట్టిందట. అంటే హేబేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు, కయీను శపించబడ్డాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చి కయీను ఒకరు ఆశీర్వదించబడ్డారు, దేవుని సన్నిధికి వెళ్ళారు, మరొకరు శపించబడ్డారు. అంటే దేవుని సన్నిధిలో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అంటే కొందరు ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు, కొందరు శాపాలు తీసుకుంటున్నారు. ఇద్దరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందినటువంటి ఒక తల్లి ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందింది ఒక తల్లి. ఎవరు చెప్పగలరు? ఎస్, అన్న. వెరీ గుడ్. హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ మూలుగుతూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో
మనం చూస్తే 10వ వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ ఆలోచన ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఎవరో అన్న యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్నది అన్న. బహుగా ప్రార్థన చేస్తుంది, బహుగా ఏడుస్తూ ఉంది. బహుగా ఏడుస్తూ ఏమంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఒకవేళ నీవు నాకు మగబిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు నేను సమర్పించుకుంటా, నీ సేవ కొరకై సమర్పించుకుంటా అని ఆమె ప్రార్థన చేస్తూ కనుక ప్రార్థన చేసేందు కనుక ఈమె ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందింది అన్న. ఒక మగబిడ్డను ఆ తల్లి కన్న. ఆ బిడ్డకు పేరేం పెట్టారు? ఏం పేరు? ఎస్, సమూయేలు. ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప నాయకుడు, అంతేకాదు ఒక గొప్ప జడ్జి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు పొందింది. అంతేకాక ఆమె దేవుని సన్నిధికి, అంటే అక్కడి నుంచి ఆమె దేవుని సన్నిధికి చాలా దూరంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి ఆమె వెళ్ళింది, నడిచి వెళ్ళింది. దేవుని సన్నిధికి నడిచి వెళ్ళి అక్కడ కూడా తన మొక్కుబండి దేవుడిచ్చినటువంటి బిడ్డని దేవుని సన్నిధిలో ఉంచాలని ఆలోచన చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళుతూ ఏం తీసుకెళ్ళిందండి? ఆమె ఏం తీసుకెళ్ళింది? పాలు విడిచిన తర్వాత 24వ వచనంలోని, మొదటి అధ్యాయం 24వ వచనంలోని పాలు విడిచిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకొని 3 కోడెలను, తోమెడ పిండిని, ద్రాక్షరసపు తిత్తిని, 3 కోడెలంటే మంచం కోడలు కాదండి, ఎస్, కోడె దూడలు అంటే కొవ్వినటువంటి కోడె దూడలు. దేనికి? అక్కడ వధించటానికి, దేవుని సన్నిధిలో విందు చేయటం కోసము వెళ్ళింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వస్తే తిరిగి మరలా ఒట్టి చేతులతోనే వెడతారట. అందుకని మనం ఒట్టి చేతులతో రాం. దేవుని సన్నిధికి ఏం తెచ్చింది? 3 కోడెలను తీసుకొచ్చింది, రొట్టెలు చేయటానికి పిండిని తీసుకొచ్చింది, ద్రాక్షరసము తిత్తిని తీసుకొచ్చింది, తిత్తి నిండా ద్రాక్షరసం పట్టుకొచ్చింది. ఎంతగా దేవుడికి ఇచ్చిందో, ఎంత ఆశీర్వదించబడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోనికి వద్దామండి. 2వ అధ్యాయంలోనికి వస్తే, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఇంకా ఎంత ఆశీర్వదించబడదో చూడండి. ఇవి తీసుకొచ్చింది, ఒక కోడెను వధించి, దేవుని సన్నిధిలో ఒక కోడెను వధించి విందు చేసింది, రొట్టెలు ద్రాక్షరసము అందరికీ పంచిచ్చింది. ఇంకా 2 కోడలు ఉన్నాయి. ఆ 2 కోడలు దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది, దేవుని యొక్క ఆవరణంలో దేవుని కొరకు ప్రతిష్ఠించింది. ఇక్కడ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. చూడండి, 21వ వచనంలోకి వస్తే, 2వ అధ్యాయం 21వ వచనంలోకి వస్తే దేవుడు ఆమెను ఇంకా ఆశీర్వదించాడు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఇంకా 3 కుమార్తెలు, 3 కుమారులు, 2 కుమార్తెలు. ఎంతమంది? 3, 2, 5 ప్లస్ సమూయేలు, మొత్తం 6 సంతానం అయింది. అన్న సంతానం ఇప్పుడు ఎంతమంది? 6 కదా. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడ్డది, దీవించబడ్డది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి.
మరి కయ్యోను మాత్రము దేవుని సన్నిధికి వచ్చి శపించబడ్డాడు. ఎందుకు శపించబడతారో అది కూడా మనం ఆలోచన చేద్దాం. మరొక విషయాన్ని గమనించుదాం. అంచేత ఇక్కడ ఒక రాజుగారు యోధా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. దేవుని పరిశుద్ధ ఆలయంలో యాజకులు ఉండాలి. దేవుని పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండాలి. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. యాజకులు ఉన్నటువంటి చోట్లోని దీపస్తంభం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూప స్తంభం ఉంటుంది. ఈ మూడు ఉన్నటువంటి చోటుకి అన్యులు ఎవరు రాకూడదు. అన్యులు అంటే లేవి గోత్రానికి సంబంధించిన వారు కాక మిగతా 11 గోత్రాల వారు దానిలోనికి ఎంటర్ అవడానికి అవకాశం లేదు. అయితే ఈయన ఒక రాజు, ఆయన యోధా గోత్రానికి సంబంధించినటువంటి రాజు. ఆ ఒక యుద్ధానికి వెళ్ళాడు. అతను యుద్ధములో విజయాన్ని పొందాడు. దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవుని యొక్క సైన్యము ముందుంది. విజయాన్ని పొందాడు. విజయాన్ని పొంది ఏమన్నాడంటే, నేను రాజుని, నేను గెలిచాను, నా బలము, నా పరాక్రమము ఎంత ఉందో చూడని విజయ జయ ధ్వనులతో దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి ఈ సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపస్తంభము ఉన్నటువంటి చోట్లోనికి వస్తున్నాడు. యాజకులు ఆయన్ని ఆటంకపరిచాడు. యాజకులు అంటున్నాడు, రాజా నువ్వు రావద్దు, నువ్వు వచ్చే స్థలం కాదు ఇది, నువ్వు వరండాలోనే ఉండాలి. నువ్వు వరండాలో నుండి నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని నువ్వు వెళ్ళాలి, కానీ నువ్వు దేవుని సన్నిధిలోనికి రాకూడదు అని యాజకులు, చాలా మంది యాజకులు ఉన్నారు ఆ స్థలంలోని, ఆ దేవుని మందిరంలో. యాజకులందరూ ఆటంకపరిచారు. కానీ నేను రాజుని, నా పక్కన సైన్యం ఉంది, కత్తులున్నాయి, ఈటలున్నాయి అని దౌర్జన్యంతో లోపలికి వచ్చాడు. సముఖపు రొట్టెల బల్ల దగ్గరకు వచ్చేసాడు. ఎప్పుడైతే వచ్చేసాడో వచ్చిన వెంటనే ఆయనకి ఏం జరిగింది? మొదటన కుష్టి వ్యాధి పుట్టింది. ఆ కుష్టి వ్యాధి పుట్టే రసము, ఆ చీము కారతానే ఉంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలే కాదండి, శాపాలు కూడా ఉన్నాయి. దేవుని సన్నిధిలోనికి ఎలా ఉండాలి? ఎవరు రావాలి? వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ఏ ఉద్దేశంతో రావాలి? ఒకటి, రాజు గర్వంతో వచ్చాడు, అహంభావంతో వచ్చాడు. రెండవది, అక్కడ ఉన్నటువంటి యాజకులను లెక్క చేయలేదు. యాజకులు నెట్టేశాడు, యాజకులను తోసేసి ముందుకు వచ్చేశాడు. దేవుడు నియమించినటువంటి యాజక బృందం, దేవుడు నియమించినటువంటి దైవ సేవకులను నెట్టేసుకుంటూ, త్రోసేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి ఆ సముఖపు రొట్టెల బల్ల యొద్దకు వచ్చాడు. కనుకనే అతనికి కుష్టి వ్యాధి, అప్పుడే కుష్టి వ్యాధి వచ్చి ఆ చీము కారుతూనే ఉంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయంలో 19వ వచనం ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయము 19వ వచనం. ఎవరు చదువుతారు? తొందరగా చదివితే. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చాలు. ఈయన లోపలికి రావడం ఒక తప్పు, యాజకులను తోసేయటం ఒక తప్పు, తర్వాత ధూపార్తి పట్టుకున్నట్ట అక్కడ ఉన్నటువంటి ధూపస్తంభము, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల. అయితే వీడి దగ్గరకు వచ్చాడు, ధూపం దగ్గరకు వచ్చాడు. ఆ ధూపస్తంభం మీద ఉన్నట్టు ధూపం తీశాడు, ధూపం వేయబోయాడు. యాజకుల మీద యాజక కోపము చూపాను. వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి దైవ సేవకుల మీద కోపము చూపడానికి నువ్వెవరివి? నీకు అంత గుండెలో దేవుడికి తెలీదా? కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలే కాదు, శాపాలు కూడా ఉన్నాయి. సక్రమంగా ఉంటే ఆశీర్వాదాలు, సక్రమంగా లేకపోతే శాపాలు. కాబట్టి దేవుని సన్నిధిలోనికి ఇంతకు ముందు ఇదే గోత్రానికి చెందినటువంటి, ఇదే యోధా గోత్రానికి చెందినటువంటి ఇంతకు ముందు దావీదు మహారాజు కూడా దేవుని సన్నిధికి వచ్చాడు. దావీదు మహారాజు కూడా ఇంతకు ముందు దేవుని సన్నిధికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి సముఖపు రొట్టెలు ఆకలి అవుతుంటే బాగా సముఖపు రొట్టెలు తిన్నాడు. దావీదుని దేవుడు ఏమనలేదే,
దేవుడు దావీదు జోలికి వెళ్ళలేదే, దావీదును దేవుడు శపించలేదే, దావీదుకు కుష్ఠరోగం రాలేదే, మరి ఇతని మీదకి వచ్చింది? ఎస్, ఇతను రావాల్సిన రీతిలో రాలే, దేవుని సన్నిధిలో ఉండాల్సిన రీతిలో ఉండలే, గర్వంతో వచ్చాడు, అహంభావంతో వచ్చాడు. కనుక ఇంకా యాజకుల్ని రౌద్రుడై, మరలా చదువుదాం ఆ మాటని. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై. ఎవరి మీద రౌద్రం? ఎవరి మీద నీ రౌద్రం? దేవుడి మీదనా? దేవుడి మీద రౌద్రం చేసి నువ్వు బ్రతకగలవా? నేను బ్రతకగలనా? మనం ఎంతటి వారము? అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి వారు మనం, గాలి పుడగలాంటి వారు మనం. రేపనేది మనకు లేదు, రేపనేది ఉందో లేదో, సాయంత్రం అనేది ఉందో లేదో మనకి. మన ఆయుష్ ఎంతో మనకి తెలియదు. నేను అనుకుంటాను 100 సంవత్సరాలు బ్రతకాలని. ఇప్పుడు నాకు 65 వచ్చినాయి. 100 సంవత్సరాలు బ్రతకాలని నేను అనుకుంటే సరిపోతుందా? దేవుడు ఇవ్వాలి ఆయుష్కాలం, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి. మానవుని యొక్క జీవితము అది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటిది. అలాంటి వాడు దేవుడి మీద రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల సమూహం మీద, యాజకుల మీద కోపము చూపాడు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అక్కడ ఉండగా, ధూపపీఠము పక్కన ఉన్నాడట. యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎస్, దేవుని సన్నిధిలో శాపం కూడా ఉంది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో అలా ఉండకపోతే శాపమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదాలు పట్టుకొని పోవాలన్నా, శాపాలు పట్టుకొని పోవాలన్నా, ఏం పట్టుకొని పోవాలి? మనం ఆశీర్వాదాలే పట్టుకొని పోవాలి, దీవెనలే పట్టుకొని పోవాలి. మనకు శాపాలు వద్దు, శాపాల కొరకు మనం రావట్లేదు, శాపాల కొరకు వచ్చేవారు కావు మనం. మరొక విషయం చూద్దాం. అంతకు ముందు ఉన్న కాలంలో ఏది అరణ్యములో, ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు, ఇది యెరూషలేములో ఉన్నప్పుడు సంగతి. కొంచెం వెనక్కి వెళితే ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వస్తే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దేవుడు ముగ్గురు రమ్మని పిలిచాడు. దేవుని సన్నిధికి దేవుడు ముగ్గురిని రమ్మని పిలిచాడు. ఎవరు గుర్తుందండి? ఎవరు ముగ్గురు రమ్మని చెప్పాడు? ఎస్, మిరియాము, అహరోను, ఇంకా మోషే. వెరీ గుడ్, బాగా గుర్తుంది మీకు. మిరియాము, అహరోను, మోషేని ముగ్గురిని దేవుని యొక్క సన్నిధి దగ్గరకు, ప్రత్యక్షపు గుడారము అంటే దేవుని సన్నిధి, ఆ దేవుని సన్నిధి దగ్గరికి రమ్మన్నాడు. దేవుడు పిలిచాడు. వారు ముగ్గురు వచ్చారు. మిరియాము వచ్చింది, అహరోను వచ్చాడు, మోషే వచ్చాడు. ముగ్గురు వచ్చాడు. దేవుడు దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. మిరియాము, అహరోను, మీకెంత ధైర్యము, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడి మీద మీరు తిరుగుబాటు చేయటము, అది మీకు న్యాయమేనా అన్నాడు. వెంటనే ఈ మాటలు మాట్లాడుతుండగానే, దేవుడు మాట్లాడుతుండగానే మిరియాముకి ఏమైందండి? ఏమైంది? ఆడిన నడినెత్తి నుంచి అరికాల వరకు కుష్టి వ్యాధి వచ్చి తెల్లగా మాడిపోయి కూలిపోయింది, కుప్పకు వెళ్ళినట్టు కూలిపోయింది. చచ్చిపోయినటువంటి పసిబిడ్డ శవము వలె ఉండెను అన్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చేది శాపాల కోసమా?
ఆశీర్వాదాల కోసమా? ఉండాల్సిన రీతిలో ఉంటే ఆశీర్వాదాలు, ఆరాధన చేయవలసిన రీతిలో ఆరాధన చేస్తే ఆశీర్వాదాలు, ఆరాధన చేయవలసిన రీతిలో చేయకపోతే శాపాలు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మేము క్రైస్తవులు అనేటువంటి వారు ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తున్నామా? ఆశీర్వాదాలకు మనం పాత్రలు అవుతున్నామా? శాపాలు వస్తాయా అని ఆరాధన చేసే ప్రతి వారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవాడు ఎలా ఆరాధన చేస్తున్నారు? డాన్సులు వేస్తున్నారు ఇష్టం వచ్చిన రీతిలో. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో డాన్స్ వేస్తున్నారు. ఇది ఆరాధన అంటున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో ఎగురుతున్నారు. ఇది ఆరాధన అంటున్నారు. మరొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అపోస్తల కార్యములోనికి మనం ఒకసారి వద్దాం. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. సంఘమంతా కూడి ఆరాధన చేస్తూ ఉన్నారు. సంఘమంతా కూడి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలోకి వద్దాం. సంఘమంతా కూడి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ ఆరాధనలోనికి 2 వ్యక్తులు వచ్చారు. ఆహా, సంఘము ప్రారంభమైన తర్వాత అపోస్తలులందరూ కూర్చున్నారు. కొన్ని వేల మంది ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఒక 2 వ్యక్తులు వచ్చారు. అందరూ వచ్చారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఒక 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తుల్లోని భార్యాభర్తలు 2 వచ్చారు. 2లో మొదటిగా భర్త గారు వచ్చాడు. గుర్తుందండి? ఎస్, అననీయ సప్పీరా. అననీయ వచ్చాడు. అననీయ వచ్చి ఆ పేతురు గారితో మాట్లాడుకుంటూ కింద పడిపోయాడు. వెంటనే చనిపోయాడు. దేవుని సన్నిధిలో ఆరాధన సమయంలో దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి విషయం. చనిపోయాడు. యవనస్తులు వచ్చారు. యవనస్తులకి పేతురు గారు చెప్పాడు, ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళండి, సమాధి బరియల్ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళండి, సమాధి చేసి రండి అని చెప్పాడు. యవనస్తులు వచ్చి ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు సప్పీరమ్మ గారు వచ్చారు. సప్పీరమ్మ గారు వచ్చి, మా ఆయన ఎక్కడో కుర్చీలో కూర్చొని ఉంటాడు మంచి సింహాసనం మీద అని ఆలోచన చేసింది. పేతురు గారు సప్పీరమ్మని అడుగుతున్నాడు, అమ్మా నీ పేరు సప్పీరమ్మేనా? ఎస్, అవునయ్యా, సప్పీరమ్మే. దేవుని సన్నిధికి మీరు తీసుకురావాల్సినటువంటి ధనము, మీరు ఒప్పుకున్నటువంటి ధనము ఇదేనా అంటే, అదేనయ్యా, అదే. మా ఆయన చెప్పలేదా? అప్పుడు అన్నాడు, పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? లేదా దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తున్నారు? దేవుడు చూడలేదా? మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణే మోసం చేస్తారా అని అంటున్నాడు. ఈయన అంటూ ఉన్నప్పుడు సప్పీరా కూడా గడగడ వణుకుతూ ఆమె కింద పడి ఆమె కూడా చనిపోయింది. అంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలైనా శాపాలు లేవా? ఉన్నాయి. అంటే దేవుని సన్నిధి 2 ఉన్నాయి. కానీ మనకు ఏది అవసరము? ఆశీర్వాదాలు అవసరమా? శాపాలు అవసరమా? ఆశీర్వాదాలు అవసరం. ఆశీర్వాదం అవసరం కనుక మనం ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో అదే చేయాలి. ఆఖరిగా మరొక విషయం చూసుకుందాం, ఆలోచన చేద్దాం. ఆఖరి విషయం అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఆరాధన చేస్తూ ఉన్నారు. చాలా మంది ప్రజలు వచ్చారు. దైవ సేవకుడైనటువంటి పౌలు గారు లేఖనాలను తెలియజేస్తున్నాడు. అందరూ కూడా లేఖనాలను పరిశీలన చేస్తున్నారు. మీకులాగానే దేవుని గ్రంథాలు చూస్తున్నారు. పౌలు గారు బోధిస్తున్నాడు. ఈ సమయంలో ఒక యవనస్తుడు, ఒక తుంటరి వాడు, అది అంతస్తులు కలిగినటువంటి అంతస్తు బిల్డింగ్, పై అంతస్తులో ఆరాధన జరుగుతుంది. ఆ పై అంతస్తులో ఈవిడ ఎట్లెక్కాడో యవనస్తుడు ఆ బయట పక్కన కిటికీ ఎక్కి ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు. ఏమండి, ఆరాధనలో కూర్చొనేవాడు ఆరాధనలో ఉంటాడు, అవునా? దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేవాడు ఆరాధనలో ఉంటాడు. వీడు కిటికీలో కూర్చున్నాడంటే ఆరాధనకు వచ్చిన వాడేనా? దేవుని కోసం వచ్చాడా?
మనుషుల్ని ఏ అమ్మాయి ఏ చీర కట్టుకుంది, ఏ అమ్మాయి ఏ గౌన్ వేసుకుంది, ఏ అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఈ డ్రెస్సులు చూడటానికి వచ్చాడా, అమ్మాయిలను చూడటానికి వచ్చాడా, ఆరాధనకు వచ్చాడా? ఆరాధనకు వచ్చిన వాడైతే లోపల ఉంటాడు కదా, లోపల దేవుని యొక్క వాక్యం వింటాడు కదా, ఆరాధనలో ఏం జరుగుతుందో దానిలో పార్టిసిపేట్ అవుతాడు కదా. పార్టిసిపేట్ అంటే భాగస్థులు అవుతాడు కదా. అతను ఆరాధనకు వచ్చిన వాడు కాదు, దేవుని సన్నిధికి వచ్చాడు కానీ కిటికీలో కూర్చున్నాడు, అది కూడా బయట పక్క కూర్చున్నాడు. బయట పక్క కూర్చొని జనాలను చూస్తున్నాడు. వీళ్ళని చిచ్చారాగాలు అంటారు. ఏమంటారు? చిచ్చారాగాడు అంటే ఆడపిల్లలను వేధించేవాడు. ఆడపిల్లల్ని పొద్దాక అస్తమానం అలాగే చూస్తూ వారిని ఇబ్బంది పెట్టేవాడు. ఆడపిల్లల విషయంలోని రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు కిటికీ దగ్గర ఉంటారు, లేకుంటే డోర్ దగ్గర ఉంటారు, లేకుంటే ఎక్కడో ఒకసారి వచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి పిల్లల్ని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో వీడి పేరు ఐతుకు. ఏంటది పేరు? ఐతుకు. ఈ ఐతుకు అనేవాడు కిటికీలో కూర్చున్నాడు. అంతస్తు పైన మేడగదిలో ఆరాధన జరుగుతుంది. మేడగదిలో బయట పక్క కూర్చున్నాడు. అలా కూర్చొని ఎంతమందిని చూశాడో, ఎట్లా చూశాడో, ఏం చూశాడో మొత్తం మీద అక్కడి నుంచి వాడికి మరి నిద్ర వచ్చేసిందేమో. అక్కడి నుంచి ఆ సోవలు వదిలిపెట్టాడు. ఆ ఊడి కింద పడ్డాడు. కింద పడి చచ్చిపోయాడు. ఆరాధనకు వస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలే కాదు, శాపాలు కూడా ఉన్నాయి. చాలాసేపు పౌలు చాలాసేపు ప్రసంగించుతుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇట్ ఈస్ వెరీ సారోఫుల్ థింగ్. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వీడికి, ఈ యవనస్తుడికి కిటికీలో కూర్చోవలసిన పని ఏంటి? గేటు దగ్గర ఉండాల్సిన పని ఏంటి? డోర్ దగ్గర ఉండాల్సిన పని ఏంటి? ఇతని ప్రవర్తన బాగుందంటారా? ఏమండి, ఇతని ప్రవర్తన మంచిదేనంటారా? కాదు. ప్రవర్తన మంచిది కాదు కనుక దేవుని సన్నిధికి వచ్చాడు కానీ ఏం వచ్చాడు? దీవెనలు పొందాడా? శాపాలు పొందాడా? శాపం పొందాడు, చచ్చిపోయాడు. మనము దేవుని ఆశీర్వాదాలు పొందటానికే దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని శాపాలు పొందటానికి రావట్లేదు. శాపమా ఆశీర్వాదమా? ఆశీర్వాదమే. ఆ విధంగా మనము దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి కానీ దేవుని శాపాలలోకి మనం వెళ్ళకూడదు. ఇక్కడ శాపాలు అంటే దేవుడైనటువంటి యెహోవా ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కోపపడే దేవుడు. ఆయన రోషాన్ని ఎవరు తట్టుకోలేరు. ఆయన రోషాన్ని ఎవరు తట్టుకోలేరు. ఆయన కోపాన్ని ఎవరు తట్టుకోలేరు. ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథంలోనికి వస్తే 84వ కీర్తన ఒకసారి చూద్దాం. దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొందాలనే వస్తారు, దేవుని దీవెనలు పొందాలనే వస్తారు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. భక్తుడు కోరాహు కుమారుల చేత రాయబడినటువంటి దేవుని యొక్క భక్తులు ఏమంటున్నారంటే 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం. అది యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఇట్ ఈస్ క్రిస్టియన్ ఎయిమ్. దిస్ థాట్ ఈస్ బిలాంగ్స్ టు చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలకు ఈ ఆలోచన ఉండాలి. యెహోవా మందిరానికి వెళ్ళాలి, నేను యెహోవా మందిరంలో ఆశీర్వాదాలు పొందాలి, దేవుని మందిరంలో దీవెనలు పొందాలి అనే ఆలోచన, ఆశ దేవుని పిల్లలకు ఉండేది. నెంబర్ 1. ఆది కాలంలో ఆదాము గారి కుటుంబంలో కయ్యూను దేవుని ఆరాధించి శాపం పొందాడు. ఆశీర్వాదాలకు బదులు శాపం పొందాడు. తర్వాత అరణ్యంలో అజారోతు ప్రాంతంలోని దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర మిరియాము ఏం పొందింది? శాపం పొందింది, ఆశీర్వాదమా? శాపం పొందింది. దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి శాపం పొందింది. తర్వాత రాజుల కాలంలో దేవుని యొక్క యెరూషలేము
ఉజ్జియా అనేటువంటి రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి శాపం పొందాడా, ఆశీర్వాదం పొందాడా? శాపాన్ని పొందాడు. వెళ్ళాల్సినటువంటి రీతిలో వెళ్లకుండా గర్వముతో వెళ్ళి శాపాన్ని పొందాడు. అలాగే మరొక విషయము, యెరూషలేములో ఆరాధన చేస్తూ ఉండగా అననీయ సఫీరా ఆరాధించాల్సినటువంటి రీతిలో ఆరాధించకుండా దేవుని సన్నిధిలోనికి కానుకలు తెచ్చే రీతిగా తేక దేవునికి విరుద్ధంగా తెచ్చారు కనుక దేవుని సన్నిధిలో వాళ్ళు శాపాలు పొందారా, ఆశీర్వాదం పొందారా? శాపాలే పొందారు. తర్వాత 3 అంతస్తుల మేడలో ఆరాధన జరుగుతూ ఉండగా పౌలు గారు బోధిస్తూ ఉండగా ఆరాధన జరుగుతూ ఉండగా కిటికీ నుంచి కింద పడి వాడు చచ్చిపోయాడు. శాపాన్ని పొందాడా, ఆశీర్వాదం పొందాడా? శాపాన్నే పొందాడు. కాబట్టి మనం శాపాన్ని పొందామా, ఆశీర్వాదాలు పొందామా? ఒకవేళ ఆశీర్వాదాలు పొందాం. ఒకవేళ అలాంటి ఆలోచనతో ఎవరైనా వస్తే శాపం పొందడానికే వస్తున్నారు, కానీ దేవుని ఆశీర్వాదాలు పొందడానికి రావటం లేదు. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఎవరికైనా ఉంటే ఇక్కడ సంఘంలో కానీ ఈ వాయిస్ ద్వారా, ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి అనేక మంది సంఘాల్లో ఉన్నటువంటి వారు కానీ ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వినయము, విధేయత, నమ్రత, భక్తి, శ్రద్ధలతో దేవుని యొక్క సన్నిధికి వస్తేనే ఆశీర్వాదాలు. కానీ వేరే విధాలుగా వస్తే వారు శాపాలు పొందుతారని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధించే పద్ధతిలో ఆరాధించాలి. కానీ క్రైస్తవ కాలంలో ఆరాధన ఎలా చేయాలో అలా చేయాలి, కానీ ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన ఎలా చేశారో అలా ఇప్పుడు చేస్తే అది శాపాలకే కానీ ఆశీర్వాదాలు కాదు. కనుక శాపమా, ఆశీర్వాదమా ఆలోచించాలని చేసుకుంది మనమే. ఆలోచన చేసుకొని ఆశీర్వాదాలు ప్రక్కన నడుద్దాం. ఆశీర్వాదాలు పొందటం కొరకు దేవుని ఆరాధించి ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు పొందుదాం. ఆయన చూపినటువంటి మహాపరలోక పట్టణంలోనికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ మహాపరలోక పట్టణంలోనికి రేపో ఎల్లుండో ఎప్పుడో ఒకసారి ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళదాం. ఓపికతో విన్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.